ప్రశాంతత ఉండాలి. నిన్ను కన్నందుకు అమ్మ నాన్నకు సుఖం ఉండాలి, సంతోషం ఉండాలి. అంతేగాని సైతానుకు తావిచ్చి సైతాను చేతుల్లో నీ జీవితాన్ని పెట్టి ఇష్టానుసారంగా జీవించి అల్లరి చిల్లరగా జీవించి అడ్డమైన పనులు చేసి అడ్డమైన స్నేహితులతో తిరిగి అడ్డమైన ప్రేమోద్దామ అని చెప్పి అమ్మకు నాన్నకు అవమానం తీసుకురావడం కానీ వారికి ఉన్నటువంటి గౌరవాన్ని మర్యాదను పాడు చేయటం కానీ అది ఏమాత్రం కూడా కొడుకుగా కూతురుగా నీకు తగనే తగదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని బైబిల్ సెలవిస్తుంది. అలా సన్మానించేవాడు దీర్ఘాయుష్ను పొందుకుంటాడని బైబిల్లో ఉంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, మంచి ఆరోగ్యం కలిగి ఆయుష్ పోసుకోవాలంటే అమ్మను నాన్ను నేర్పించడం అని అమ్మకు నాన్నకు సంతోషాన్ని పంచిపెట్టు. దావీదు 8వ అధ్యాయంలో ఏం చేశాడు చూస్తున్నాం. తన చుట్టూ ఉన్న దేశాలను అణిచివేశాడు. తన దేశానికి ప్రశాంతతనిచ్చాడు. యథార్థంగా జీవించాడు, నీతిగా జీవించాడు, నీతిగా పరిపాలన చేశాడు. ప్రజలకు సువర్ణ కాలాన్ని అందించాడు. ఎందుకు అంత అద్భుతమైన రాజుగా దావీదు వర్ధిల్లాడంటే దావీదు స్వతహాగా చాలా మంచివాడు. దావీదు స్వతహాగా మంచి మనసున్నవాడు. భర్తగా నువ్వు కానీ మంచివాడివైతే, భార్యగా నువ్వు కానీ మంచిదానివైతే నీ కుటుంబం చాలా బాగుంటుంది. నీ భార్య చెప్పగలగాలి, నా భర్త చాలా మంచివాడు. నీ భర్త చెప్పగలగాలి, నా భార్య చాలా మంచిది. చాలా మంచిది కాబట్టి నా కుటుంబం ప్రశాంతంగా ఉంది, సుఖంగా ఉంది. నా కొడుకు చాలా మంచివాడు, నా కూతురు చాలా మంచిది అని తమ్ముడు చెల్లి నీ గురించి అమ్మ నాన్న చెప్పగలిగితే అది నిజంగా గొప్ప భాగ్యం, గొప్ప